కబుర్లు వద్దు, కాకరకాయలు వద్దు, డైరెక్ట్ గా ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. పార్టిసిపెంట్స్ ఎవరో చూద్దామా? లెట్స్ వెల్కమ్ ద 4 పార్టిసిపెంట్స్. అబ్బా తొక్కేసా తెలుసా, అసలు ఇంత గట్టిగా తొక్కుతా అనుకోలేదమ్మా. జుమ్ జుమ్ జుమ్, అబ్బా ఇదే జుమ్ అంటుంది. ఓకే, బాగుంది బాగుంది, స్టార్టింగ్ చాలా బాగుంది. వెల్కమ్ టు ద షో. వెల్కమ్ వెల్కమ్. పదండి టు ద పోడియమ్స్. ఓకే, నాకు మీ పేర్లు చెప్పేయండి నలుగురు కూడా. 6th క్లాస్? నో. 5th క్లాస్? నో. ఎల్కేజీ? నో. ఏ కాలేజ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్. నువ్వు కాలేజా? ఎవరండి చిన్నపిల్లలకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నారు ఇవాళ రేపు కాలేజీలో? అసలు నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు మనస్విని. మనస్విని. ఓకే, నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నేను హౌస్ వైఫ్. నాకు 3 పాపలు. మళ్ళీ పంచ్. సరే, 3 పాపలు. మళ్ళీ పంచ్. హౌస్ వైఫ్. హాబీస్? డాన్సింగ్, సింగింగ్, వావ్. ఓకే, కుకింగ్ ఆల్సో. కుకింగ్, ఆబ్వియస్లీ కుకింగ్. ఓకే, సో మనస్విని ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసావా ఇంతకు ముందు? లేదు, ఫస్ట్ టైం ఇదే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, లెట్స్ మేక్ ఇట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను, నువ్వు కూడా చాలా చాలా బాగున్నావు. నీ పేరు చెప్పేసి. నా పేరు స్వాతి కీర్తన. నేను ప్రెసెంట్ బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. నేను లోకల్ హైదరాబాద్. ఓకే, కాలేజ్ లో ఎంత మందిని తొక్కేసావు కీర్తన? మాది ఉమెన్స్ కాలేజ్, మాకు ఆ ఛాన్స్ కూడా లేదు. నేను అబ్బాయిల్ని తొక్కమనిలే, అమ్మాయిలే ఎంత మందిని తొక్కావని అడిగా. అసలు వెంటనే ఉమెన్స్ కాలేజ్ అమ్మా, మా కాలేజ్ అలాంటివి లేవు ఎందుకు? ఓకే, అంటే ఎంత మందిని పక్కకు పెట్టేసి యు ఆర్ గోయింగ్ లైక్ ఫార్వర్డ్ అని, అది నేను నా ఉద్దేశం. లైక్ ఓకే, బెటర్ ఇప్పుడు వరకు అయితే. బెటరా? ఓకే, ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఆబ్వియస్లీ 80+. 80+. ఓకే, నైస్, గుడ్. బాగా చదువుతావు అయితే. కొంచెం కొంచెం చదివితేనే 80+ వచ్చేసిందా నీకు? బీటెక్ కదా, సో. ఓకే, వెల్కమ్ టు ది షో కీర్తన. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క, నీ పేరు? నేను వైష్ణవి. నేను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే, వైష్ణవి, నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తూ ఉంటావు ఫ్రీ టైం? drawing. సారీ, కుకింగ్, డ్రాయింగ్. డ్రాయింగ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కలర్లు వేస్తారు చూడు, అదేనా? నార్మల్గా వచ్చు. ఆ? నార్మల్గా వచ్చు. అదే నేను కూడా అడుగుతా. చిన్నపిల్లల డ్రాయింగ్ బుక్స్ లో ఇండ్లు బొమ్మ, లేదు, సూర్యుడు బొమ్మ అలా కాదు. మరి వేస్తాను. ఏమేస్తావు? సీనరీస్ లా. సీనరీస్? నేను అడగనులే ఇప్పుడు నేను ఏమని. ఓకే, సో వైష్ణవి, వెల్కమ్ టు ది షో. మీరందరూ ఒకటే ఫ్రెండ్సా? కాదు, కనెక్టెడ్? నో, ఇండివిజువల్. ఇండివిజువల్ గా వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోవాలి ఇక్కడ. ఎవరి సిస్టర్? సిస్టర్స్. మీ సిస్టరా? అక్కని మాత్రం చెప్పుకో. నేనే అక్కను. నువ్వే అక్కవే కదా అమ్మయ్య. ఓకే, ఆమె చెల్లె కదా. ఆ చెల్లె పేరేంటి? సాహితి. ఏం చదువుతున్నావు చెప్పు? డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, ఏ గ్రూప్? బిఎస్సి ఎంపీసీఎస్. సాహితి, వెల్కమ్ టు ద షో సాహితి. థ్యాంక్ యూ. ఓకే, ఒక అక్క, చెల్లి అండ్ ఒక ఫ్రమ్ నిజామాబాద్ ఒకళ్ళు, ఇంకొకళ్ళు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు. సో అందరూ రెడీ. మనం ఎందుకు లేట్ చేయడం, మొదలు పెట్టేద్దాం షో. రెడీయా? రెడీ. ఎస్, ఒకసారి అందరు చెప్పండి స్టార్ వనిత అని. ఓకే, సో ట్రోఫీ చూసేయండి ఫస్ట్. స్టార్ వనిత ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి స్టార్ వనిత ట్రోఫీ. ఆల్ ది బెస్ట్ నలుగురికి. సో మనం స్టార్ట్ చేసేద్దాము. బిఫోర్ దట్ రౌండ్స్ లోకి వెళ్ళి మనం అసలు గేమ్ ఆడే ముందు ఒక కొసర గేమ్ ఉంటుంది, అది ఆడేద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇదే ఇప్పుడు మీరు ఆడబోయే ఆ కొసరు గేమ్. అంటే ఖాళీ ఉన్న స్కోర్ బోర్డులలో కొంచెం స్కోర్ వేసుకోవడానికి. ఓకే, ఫస్ట్ ఇద్దరు ఆడతారు, మనస్విని అండ్ కీర్తన. తర్వాత మీరిద్దరు ఆడతారు. గేమ్ ఏంటో చూసేయండి. ఈ బాల్స్ ఇక్కడ ఉన్నాయి, మేము మీకు స్టిక్స్ ఇస్తాము. ఓకే, ఇక్కడ ఒక వైట్ టేప్ ఉంది, కరెక్ట్ గా అక్కడే పట్టుకోవాలి, దానికంటే ముందుకు పట్టుకోవడానికి లేదు. పట్టుకొని అబ్బా
ఓకే, అలా అన్నమాట. వెనకాల ఉన్న వాళ్ళకి కనబడకపోతే ముందుకు వచ్చి చూడండి. ఒరి అలా పోతే పోయినట్టే, కింద పడిపోతే పడిపోయినట్టే. ఇగో చూసారా, మళ్ళీ ఇదిగో ఇలా పట్టుకుని ఇక్కడ పెట్టేయాలి. అమ్మయ్య, చెయ్యి అసలు వాడడానికి లేదు. ఒకవేళ బాల్ ఎక్కువ స్టిక్ అయిపోతే ఈ స్టిక్తోనే ఇలా ముందుకు జరుపుకుని కార్నర్లో అడ్జస్ట్ చేసుకుని ఇలా తీసి ఆ బాటిల్ మీద పెట్టాలి. అది గేమ్. ఒక సెట్కి 20 కాయిన్స్ వస్తాయి. మొత్తం 10 ఉన్నాయి ఇక్కడ. చూద్దాం ఎవరు ఫినిష్ చేస్తారో. టైం లిమిట్ ఏమీ లేదు. ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేసేస్తారో అన్ని బాటిల్స్ పైన బాల్స్ ఎవరైతే ప్లేస్ చేసేస్తారో వాళ్ళ గేమ్ అయిపోయినట్టు, పక్క వాళ్ళ గేమ్ అక్కడితో ఆగిపోయినట్టు. ఇంకా తర్వాత మనం ఆడడానికి లేదు వన్స్ ఒకళ్ళు ఫినిష్ చేశాక. ఓకే, అది గేమ్. రండి చూద్దాం ఎవరు బాగా బ్యాలెన్స్ చేస్తారో. మనకంటారా అది బ్యాలెన్స్ చేయడం, వీళ్ళు చేస్తారేమో చూద్దాం. రెడీ, స్టార్ట్. ఆల్రెడీ పెట్టింది పడేసుకోకండి. ఇక్కడ ఆల్రెడీ ఒక బాల్ మిస్ అయింది కీర్తన. సో తన గేమ్ కంప్లీట్ అయినా కూడా నువ్వు ఆపక్కర్లేదు. జాగ్రత్తగా స్లోగా ఆడుకో. ఓకే, నైస్. అయిపోయింది ఇక్కడ. సూపర్, చాలా వాడావు తెలుసా. యాక్చువల్లీ చాలా కష్టంగా ఉంది కానీ కంప్లీట్ పెట్టేసావు. సూపర్. 200 కాయిన్స్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఎన్ని పెట్టాం? 1 2 3 4 5. సో 100 కాయిన్స్. ఓకే, చూసారుగా ఎలా ఆడాలో. మీ ఇద్దరు కూడా చాలా ఫోకస్డ్గా, బ్రెయిన్లు ఖాళీగానే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసి ఆడండి. 200 ఆల్రెడీ ఫుల్ స్కోర్ ఉంది ఇక్కడ. అది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సాహితి అండ్ వైష్ణవి రండి, స్టార్ట్. అయ్యయ్యో సాహితి, నేనే అనుకుంటే నాకంటే దారుణంగా ఆడుతున్నావు సాహితి నువ్వు. మీ అక్క ఆల్రెడీ ఒక బాల్ పడేసుకుంది. సో మిగతా 9 అన్నా కరెక్ట్గా పెడుతుందో లేదో చూద్దాం. నువ్వు కూడా ఒకటి పడేసావా? వెరీ గుడ్. ఆడుకోండి ఇద్దరు చక్కగా. చాలా టైం ఉంది. 1 మినిట్లోనే ఆడేయాలి అలా ఏం లేదు. సో ప్రశాంతంగా ఆడుకోండి. ఎందుకు అది కూర్చొని అంటుంది ఆ బాటిల్ మీద. నచ్చలేదు, ఆ బాల్ని వదిలేసింది ఇంకా. వెరీ గుడ్. ఆల్రెడీ ఇక్కడ అయిపోయాయి. తన దగ్గర ఉన్న 9 పెట్టేసింది. నువ్వు ఉన్న 9 పడేస్తున్నావు. ఏం పెడతావులే, పడేసుకో. పడి వద్దా, పెడతావా? ఆట అయిపోయే టైంకి మనకు ఆట వచ్చింది. ఓకే, ముందుకు ఇక్కడ పెడదాం. మొత్తం 6 ఉన్నాయి. 120 కాయిన్స్. థ్యాంక్ యూ అక్కయ్య. అండ్ 9 పెట్టావు. నువ్వు ఆ ఒక్కటి కూడా పడేయకుండా ఉండుంటే ఫుల్ స్కోర్ వచ్చేది. 180. థ్యాంక్ యూ. ఈ స్కోర్లతో మొదలు పెట్టారు. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్ళబోతున్నాము. అసలు గేమ్ మొదలు పెట్టబోతున్నాం. రెడీ? రెడీ. ఏ సౌండ్ రావట్లేదు. రెడీ. ఆడేద్దామా మొదటి రౌండ్? Yes. రెడీ? మన ఫస్ట్ రౌండ్ చెప్పుకోండి చూద్దాం. మీకు స్కోర్లు ఇచ్చేయడానికి మేము రెడీ. అగో అక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ లో మీ స్కోర్స్ ఉన్నాయి. 90 కాయిన్ల నుంచి 40 కాయిన్ల వరకు రకరకాల స్కోర్స్ ఉన్నాయి ఒక్కొక్క బెలూన్ లో. మీరేం చేయాలంటే స్క్రీన్ మీద 4 కార్డ్స్ కనబడుతున్నాయి కదా, ఆ కార్డ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. అందులో ఉన్న ఆప్షన్స్ సెలబ్రిటీ ఫేసెస్ అన్నమాట. హీరోస్వి, హీరోయిన్స్ ఫేసెస్ కొంచెం అప్ సైడ్ డౌన్, రివర్స్, బ్లర్డ్ అలా ఉంటాయి. అవి చూసి ఆ సెలబ్రిటీస్ ఎవరో గెస్ట్ చేయాలి ఇన్ 30 seconds. ఓకే. ఓకే, అలా చేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు.
కరెక్ట్ అయితే మీరు గెస్ చేసిన గెస్సింగ్. ఒకవేళ రాంగ్ అయితే గనక మనకి బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్ ఉండదు, స్కోరు తెచ్చుకోలేం. ఒకవేళ మనం ఇన్ టైం అసలు ఏమీ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి పాస్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆన్సర్ చేస్తారు, అది రైట్ అయితే వాళ్ళకి బెలూన్ బర్స్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అది రౌండ్. చూద్దాం ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తుందో ఈ రౌండ్ లో. మనస్విని రెడీ? 2. ఈ మొహం ఎక్కడో చూసినట్టు. పేరు గుర్తు రావట్లేదు. బిచ్చగాడు సినిమా హీరో, తన పేరు తెలీదు. యాంటనియా? అంటనీ అనుకుంటా. బిచ్చగాడు సినిమా హీరో అయితే విజయ్ యాంటనీ. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఏ. ఓకే, బి తన పేరు చాలా గుర్తు రావట్లే. గుర్తు రావట్లే. నో మూవీస్ ఏమైనా తెలిస్తే చెప్పు. మూవీ తెలీదు. మూవీస్ చేసిందని తెలుసు కానీ ఏ సినిమా తెలీదు. సినిమాలు చూసినా కానీ తెలీదు మూవీ పేరు గుర్తు రావట్లేదు. ఓకే, ఏ అయితే విజయ్ దేవరకొండ. బి ఏం చెప్పలేదు నువ్వు, సో బి వైష్ణవిని అడుగుదాం ఏమని చెప్తుందేమో. తమన్నా. ఓకే, బి తమన్నా అన్నావు వైష్ణవి. ఓకే, నువ్వు చెప్పు సాహిత్య. తమన్నానా? నయనతార. నయనతార. ఓకే, నువ్వు? స్వాతి అనుకుంటున్నాను. కలర్ స్వాతి. ఓకే, స్వాతి అనుకుంటున్నావు. ఫైన్, చూద్దాం ఎవరు. ఆప్షన్ ఏ విజయ్ దేవరకొండ చెప్పింది. మనస్విని రివీల్ చేసేయండి. ఎస్, ఇట్స్ రైట్ ఆన్సర్. ఇట్స్ స్వాతి, కలర్ స్వాతి. ఎవరు చెప్పలేదు, జస్ట్ మీరు గెస్ చేశారు కీర్తన, అంతే. మీ ఇద్దరు రాంగ్ కాబట్టి నీకు ఛాన్స్ లేదు, నీకు ఛాన్స్ లేదు. ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. దా. ఆరెంజ్. ఓకే, 90 కాయిన్స్. వైష్ణవి రెడీ? రెడీ. ఏ కార్డ్ కావాలి చెప్పు. 4. ఎవరు వీళ్ళిద్దరు చెప్పు, ఈజీగా తెలుస్తున్నారు. థింక్ థింక్ థింక్. ఓన్లీ 30 సెకండ్స్ నీ టైం. బి మహేష్ బాబు. బి మహేష్ బాబు. ఏ ఏ నయనతార. ఏ నయనతార. ఓకే, నీకు నయనతార అనిపించింది వైష్ణవికి. బి మహేష్ బాబు. మనస్విని నువ్వేమన్నా మారుస్తానంటే ఏ మార్చు. లావణ్య త్రిపాఠి. బి మహేష్ బాబు. ఏ లావణ్య త్రిపాఠి అండ్ బి మహేష్ బాబు అనుకుంటున్నావు. ఓకే చెల్లమ్మ, కరెక్ట్. ఏంటి కరెక్ట్? అక్క చెప్పింది. అక్క చెప్పింది కరెక్టా, పెద్దక్క చెప్పింది కరెక్టా? పెద్దక్క చెప్పింది కరెక్ట్. పెద్దక్క చెప్పింది కరెక్ట్. నువ్వు చెప్పు కీర్తన. ఏ లావణ్య త్రిపాఠి అండ్ బి మహేష్ బాబు. ఓకే, సో చూద్దాం. ఇట్ ఈస్ లావణ్య త్రిపాఠి. ఓకే, సో మనకేమి పాయింట్స్ రాలేదు, బట్ మనస్విని లావణ్య త్రిపాఠి అని చెప్పావు, నీకు ఒక ఛాన్స్. బట్ బిఫోర్ దట్ ఆప్షన్ బి కూడా చూసేద్దాం. ఎస్, ఇట్ ఈస్ మహేష్ బాబు. నువ్వు లావణ్య త్రిపాఠి బాగా గెస్ చేసావు. నీకు ఏ బెలూన్ కావాలి చెప్పు. ఇదా అట? ఇటు. నువ్వు అటు వెళ్ళిపో. నువ్వు ఎటు? నేను ఒకటే. వెళ్ళిపో. ఓకే, నీకు ఏ కలర్ కావాలి? గ్రీన్. గ్రీన్. నీకు? ఆరెంజ్. ఆరెంజ్. ఓకే, పగలు కూడా నిద్ర ఒకటే సార్. ఓకే, వైష్ణవి నీకు 70 కాయిన్స్, 80 కాయిన్స్ టు మనస్విని. కీర్తన ఏ కార్డ్ కావాలి? 3rd కాయిన్. 3. ఓకే, కార్డ్ 3 ఆప్షన్స్ చూపించేయండి. ఏ శృతి హాసన్. ఈయన. బి నాకు పేరు తెలీదు బట్ ఏ శృతి హాసన్. Yes. ఓకే, బి ఆయనే. ఆయన తెలుసు, మూవీస్ నేమ్స్ కూడా గుర్తు రావు. సినిమాలు చెప్పు. చాలా సినిమాలు 100కి పైగా చేశారు ఆయన. సరైనోడులో అల్లు అర్జున్ సైడ్ బాబాయ్ మామలా ఉంటారు కదా. సరైనోడులో అల్లు అర్జున్ బాబాయ్. రేస్ గురం అనుకుంటా. అదే రేస్ గుర్రం. రేస్ గుర్రం. రేస్ గుర్రం కాదు, సరైనోడే. రేస్ గుర్రం కాదు, సరైనోడే. Yeah. కరెక్ట్. యాక్చువల్ గా నీ గెస్ అయితే శ్రీకాంత్ గారు. ఎస్ కరెక్ట్. ఓకే, సరైనోడులో ఆయన బాబాయ్గా చేసినది శ్రీకాంత్ గారు, ఆయన అనుకుంటున్నావు. ఏమో శృతి హాసన్ అనుకుంటున్నావు. ఓకే, సాహితి నువ్వు వదిలేద్దాం. ఫైన్, మీరేమైనా గెస్ చేస్తారా? శ్రీకాంత్. శృతి హాసన్. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. లావణ్య త్రిపాఠి. అసలు అది చిన్న Not శృతి చూసి హాసన్. అలా అనుకున్నా. ఓకే, ఇట్స్ లావణ్య త్రిపాఠి. అక్కడ మనకేమి ఛాన్స్ రాలేదు. Okay. ఇప్పుడు బి చూద్దాం. ఆప్షన్ బి శ్రీకాంత్ గారు.
ఆయన పేరు శ్రీకాంత్. ఓకే, సో శ్రీకాంత్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఒక బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. ఎల్. ఓకే, 60 కాయిన్స్. నువ్వు ఎలాగో మాట్లాడావు కదా, నువ్వు ఆడడం అవసరమా? మాట్లాడతాను. ఓకే, చూడు ఒకటే ఉంది నీకోసం. ఆ ఒక్క కార్డులో ఉన్న ఆప్షన్స్ చూసే. ఎక్కడన్నా ఎప్పుడన్నా చూసినట్టుందా వీళ్ళిద్దరిని? బి నాగార్జున. బి నాగార్జున. ఏ తెలీదు. తెలీదా? చూడు సరిగ్గా, ఒకసారి ఆలోచించు. అసలు ప్రయత్నమే చేయకుండా హ్యాండ్స్ అప్ అంటే ఎలా? ఇంతమంది హీరోయిన్స్ ఉన్నారు. శ్రీదేవి. శ్రీదేవి గారా? ఓకే, కీర్తన నువ్వు శ్రేయ. try చేయి. శ్రేయ. ఏ శ్రేయ. బి నాగార్జున. నాగార్జున గారు. ఓకే, అక్కడ శ్రేయ ఉంటే కీర్తన నీకు ఛాన్స్, అక్కడ శ్రీదేవి గారు ఉంటే నువ్వు కరెక్ట్ అయినట్టు. బి అయితే నాగార్జున, ఇద్దరు సేమ్ చెప్పారు. చూద్దాం. ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ శ్రియా. ఓకే, అండ్ ఆప్షన్ బి నాగార్జున గారు. రైట్ ఆన్సర్ సాహితి. అమ్మయ్య, ఒకటి దా చేసి. అదేనా, రెడ్ కలరేనా? ఓకే, 90 కాయిన్స్. నువ్వు కూడా ఒక బెలూన్ బర్స్ట్ చేయొచ్చు కీర్తన. 90 కాయిన్స్ వస్తే నేనే డాన్స్ చేస్తాను. అవునా, సరే అయితే. ఓకే, అండ్ ఎస్ ఇట్ ఇస్ 90. Come on, dance. చీటింగ్ ఇది. నాకు +10 కావాలి. 80 కాయిన్స్ వచ్చాయి ఆల్రెడీ. దాంట్లో 90 అయిపోయింది కదా, సో ఐ థాట్ అగైన్ ఇంకొకటి ఉందేమో అని. లేదు కీర్తన, చిన్నపిల్లని చేసి నిన్ను మోసం చేసేసాను నేను. 80 కాయిన్స్. సో ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ అయితే లీడింగ్ లో ఉంది కీర్తన విత్ 340 కాయిన్స్. ఇప్పుడు మనం ఆడబోతున్నాము గోల్డెన్ ఆఫర్. సో ఇది మన గోల్డెన్ ఆఫర్ రౌండ్. ఈ రౌండ్ లో 80 కాయిన్స్ వస్తాయి. హై స్కోర్ ఫ్రీగా ట్రై చేయొచ్చు. 2 బార్స్ బయటికి తీసేస్తే 80 కాయిన్స్ వచ్చేస్తాయి. చిన్నది ఒకటి తీస్తే 30 వస్తాయి. ఓకే. ఓకే, అండ్ సెకండ్ లీడ్ లో ఉన్న మనస్విని, నువ్వు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. అండ్ మీరిద్దరూ ఆడాలంటే 20 కాయిన్స్ మైనస్ చేసుకుని అప్పుడు దీన్ని ట్రై చేయాలి. ఇట్స్ యువర్ చాయిస్. నేను ఆడగలను అనుకుంటే ఆడండి, లేకపోతే లేదు. బలవంతం ఏం లేదు. ఓకేనా? బలవంతం చేసింది అక్కడి నుంచి ఆ పిల్ల నోరే తెరిపించలేకపోతున్నా నేను. ఆట ఆడించగలనా చెప్పండి? సో అంతా మీ ఇష్టం. ఓకే, సో ముందైతే కీర్తన ఆడుతుంది. చూడండి కీర్తన, రెడీ? కమ్, ట్రై చేయి కీర్తన. యా, చాలా అయిపోయింది. ఓ గాడ్, ఎంత బరువు ఉన్నాయి. రైట్, 30 కాయిన్స్. ఇప్పుడు అది ఇంకా బరువు ఉంటుంది. I'll try. యూ షుడ్ ట్రై. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. అంతే, వచ్చేసింది వచ్చేసింది. రాలేదు. చూస్తున్నారు ఎలా పట్టుకుంటుందో? సేమ్ అలా పట్టుకుంటేనే ఈజీగా వస్తాయి. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. ఓకే, వద్దులే. టైమ్ అప్ కీర్తన. ఓకే, 30 కాయిన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? రా, ఆగా -10 కాయిన్స్. రెడీ మనస్విని? రెడీ అక్క. కమాన్. అమ్మో అక్క, చూడడానికి షోలో టీవీలో చూస్తే మాత్రం వేరే ఉన్నది, కానీ ఇక్కడ టీవీలో బరువు తెలియదు కదా. మా పాపకి చెప్పొచ్చిన తీస్తా అని. తీసేసావు కదా. ఓ మై గాడ్, వెరీ గుడ్. అది కూడా కష్టం. మనస్విని, యు ఆర్ ఎ మదర్ ఆఫ్ 3 kids. కమాన్, 3 పిల్లల తల్లి. కమాన్, తీసి. చూసావా? జుజుబి. రెడీ? రెడీ. -20 వైష్ణవి. ఓకే ఓకే వైష్ణవి, కప్ వచ్చే. వెళ్తుందా చేతు?
ఏం చేస్తున్నావు కొంచెం చెప్పవా? వచ్చింది అయ్యా, ఇలా తీసినా కూడా వచ్చిందా? నైస్. ఓకే తీసి అది కూడా ఇవ్వట్లేదు. జాగ్రత్త జాగ్రత్త. రెండు చేతులు పెట్టి అమ్మ ఏదో చేస్తుంది లోపల, భలే వచ్చేస్తుంది ఈజీగా కదా. చేతి మీద ఒక్క చేతి మీద పెట్టేసుకో, ఇట్లా చేతి మీదకి బ్యాలెన్సింగ్ చేసుకో. అట్లా అట్లా అంతే. ఇంకొక హ్యాండ్ తీసేయి కదా. నువ్వు పడుకున్నది నువ్వు చేసేది కరెక్ట్. అలాగే స్ట్రైట్ పెట్టు, స్ట్రైట్ గా ఇలా ఇలా పైకి ఒక స్ట్రైట్ గా ఉండేలా చూసుకో. లోపల ఏం చేసావు నువ్వు? ఇలా అంటే ఏదో మడత పెట్టావు అమ్మాయి, మొత్తానికి భలే వచ్చింది ఈజీగా. 80 కాయిన్స్. మొత్తానికి 310 అయిపోయింది నీ స్కోరు. నౌ కమ్స్ మై ఫేవరెట్ పార్టిసిపెంట్. ఆగో, -20. సరదాగా ఒక చిన్న పందెం వేసుకుందామా? వేసుకుందాం. సాయితే ఎన్ని బార్లు వేస్తుందని పందెం? ఒకటి అనుకుంటున్నా. ఒకటి అనుకుంటున్నా. అది కూడా అదే అడిగింది, మరి నువ్వేమనుకుంటున్నావని. అది కూడా తీస్తుందో తీయదో అని అనుకుంటున్నా. ఒకటి లేదంటే 0 అని మనస్విని పందెం కాస్తుంది. ఓకే, నువ్వు వైష్ణవి ఒకటి లేదా 0, 1 or maybe nothing. యూ ఒకటి తీస్తుంది. ఒకటి తీస్తుంది పక్కా. ఓకే, నా అంచనా ప్రకారం ఆ అమ్మాయి 2 తీస్తుంది అనిపిస్తుంది నాకు ఎందుకో. వావ్. ఇంతకీ పందెం ఏంటి? మార్క్స్ ఇచ్చేసేయాలి. ఏంటది? మార్క్స్ ఇవ్వాలి. మార్క్స్ ఇవ్వాలా? మరి నాకెవడు ఇస్తాడు మార్క్స్ నేను గెలిస్తే? ఓకే, ఇప్పుడు బెట్టింగ్ చేద్దాం మనం సాహితీ మీద. ఓకే, సాహితీ ఈ గోల్డ్ బార్ ఎన్ని తీస్తుంది అని చెప్పి నువ్వు ఎంత బెట్టేస్తావు? ఎన్ని కాయిన్స్ నీ దగ్గర ఉన్న స్కోర్ లో? నేను 10 వేస్తా. 10 కాయిన్స్ బెట్ పెడుతున్నావు, ఒక బార్ తీస్తుంది అని. ఒక బార్ తీస్తుంది అని. నువ్వు వైష్ణవి 20. నువ్వు 20 పెడుతున్నావు, ఒక బార్ తీస్తుంది అని. ఓకే, ఒక బార్ తీయకపోతే నీ 20 పోతాయి, ఒక బార్ తీస్తే నీకు 20 వస్తాయి. ఓకే, ఓకేనా? నీకు కూడా అంతే. ఓకే, నువ్వు కీర్తన సేమ్ 20 కాయిన్స్. ఒక 20 కాయిన్స్ బెట్ చేస్తావా? ఓకే, ఒక బార్ తీస్తుంది అని చెప్పి. ఓకే, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ తీస్తే ఎవరికి ఏమీ రావు. ఓకే, సరేనా? రా సాయితి, రెడీ సాయితి. 10 కాయిన్లు ఒకళ్ళు, 20 కాయిన్లు ఇద్దరు బెట్ చేశారు నీ మీద. కమాన్, గోల్డెన్ ఆఫర్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక మనిషి కెపాసిటీ మీద బెట్టింగ్ జరిగింది వాళ్ళ. హిందీకి పెట్టు, ఉల్టా పెట్టిన అది స్ట్రేట్ పెట్టు. బంగారం చెప్పండి. చెప్పనా? చెప్పండి. బార్ తిప్పు, ఉల్టా పెట్టు. దాన్ని ఇలా తిప్పు. తీసింది. అమ్మో, ఇది కూడా తీసే, ఇది కూడా తీసే, ఇది కూడా తీసే, తీసే తీసే తీసే. ఇప్పుడు ఇది కూడా తీస్తుందని పందెం. ఇంకెవరైనా పెడతారా? తీయది. పెట్టేయను. నువ్వు అసలు పెట్టేవా? ఇంకా నువ్వు అది లేపలేదు ఫస్ట్. లేపుతుంది అమ్మాయి, నేను లేపిస్తా కదా. నువ్వు నించోబెడదాన్ని. కమాన్, అటు తిప్పు, తిప్పు. అలా పట్టుకుని లాగే బయటికి. అలా అవతల పడే. అమ్మ 2 చేతులు పెట్టి స్ట్రైట్ గా, స్ట్రైట్ గా, స్ట్రైట్ గా. ఇలా 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 పట్టుకో. ఇది తిప్పు, తిప్పు. ఇగో ఇలా పట్టుకో, ఇలా 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 పట్టుకో. 2 చేతుల మీద పెట్టుకో. ఇగో ఇలా పెట్టు. కమాన్, చెక్ ఇట్ అవుట్. తీ పెట్టిది. అక్క ఆరాటమే గాని బావ బతికేది లేదన్నట్టు ఏదో నా ఆరాటం తప్పితే. ఇలా ఇలా పెట్టు, పెట్టు పెట్టు పెట్టు. ప్లీజ్, తనకు ఇవ్వట్లేదు. ఊరికి 20 కాయిన్లు ఇవ్వాలి వాళ్ళకి ఇప్పుడు నేను. కమాన్, వచ్చింది వచ్చింది. ఆగు, ఇక స్ట్రైట్ గా పెట్టు, స్ట్రైట్ గా పెట్టు. అతి స్ట్రైట్ గా అటు ఇటు తిప్పు. ఇంకో చెయ్యి పెట్టుకో కింద, 2 హ్యాండ్స్ తో పైకి లేపు దాన్ని. ఇగో హ్యాండ్ పైకి తీసుకో, మొత్తం పైనకి తీసేసుకో. వెనకాల సపోర్ట్ గా అయిపోయింది. టైం అయిపోయింది. అలా అయిపోతుంది ఇందాక నుంచి నేను. తీయు. 20 కాయిన్స్ యాడ్ చేయండి వైష్ణవికి. 10 కాయిన్స్ యాడ్ చేయండి మనస్వినికి. ఇంకో 20 కీర్తనకు కూడా యాడ్ చేయండి. నువ్వు ఆడితే నీకు వచ్చింది 30, నీ పేరు చెప్పి మొత్తం నేను 50 పంచా. అది తీయనికి వస్తలేదు. సర్లే, ఓకే 30 కాయిన్స్. థ్యాంక్ యూ అక్క. డాన్స్. ఎస్, నో, ఎస్, ఎస్, ఎస్.
అడుక్కుని నేను పెద్ద వీపీని అయ్యాను తప్పితే పాపం రాదేమో అనుకున్నా నేను. ఇంకా షాక్ అయ్యారా? వచ్చే చెయ్యట్లేదు. మీరు పక్కనుంటే కావాలని కదా కాదు ఏడిపించావు కదా నన్ను 2 రౌండ్లు. కాదు. మరి ఇందాకే చేయొచ్చుగా. ఎంత బాగా చేసావు. ఇదేదో ముందే చేయొచ్చు కదా సాయితి. ఎందుకురా, ఎందుకు భయపడుతున్నావు? వై ఏంట్రా ప్రాబ్లం ఏంటి? ఏం లేదు. ఓకే సరే 30 కాయిన్స్ అయితే వచ్చాయి పద. ఓకే గోల్డెన్ ఆఫర్ రౌండ్ కూడా అయిపోయింది. ఈ రౌండ్ లో స్కోర్లు చూద్దాం. బెట్టింగ్ లో బాగా సంపాదించారండో అందరూ. బోల్డ్ అని గిఫ్ట్స్ మీకు ఇచ్చేటువంటి రౌండ్. మీరు చేయాల్సిందల్లా జస్ట్ కాయిన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే. ఓకే సో లెట్స్ సీ ఎవరికి లక్ బాగా ఫేవర్ గా ఉందో. ఆడేద్దాము లక్కీ ఆఫర్. ఓకే రెడీ ఫర్ ది లక్కీ ఆఫర్? రెడీ అక్క. ఇందాక ఆల్రెడీ లక్ గా బాగానే కాయిన్లు తెచ్చుకున్నారు 10, 20. ఈ రౌండ్ లో కూడా లక్ ఫేవర్ చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే స్టార్ వనిత కాయిన్స్ ఉంటాయి స్క్రీన్ మీద. ఆ కాయిన్స్ వెనకాల గిఫ్ట్స్ ఉంటాయి. మీరు ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు ర్యాండమ్ గా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెటర్. ఆ లెటర్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. అక్కడ గోల్డ్ ఉంది, స్కూటర్ ఉంది, ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, అరబినో స్పైసెస్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, సీల్వెల్ వాళ్ళు ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ ఉంది, హైపర్ ఎలక్ట్రికల్స్ వాళ్ళ గిఫ్ట్స్ ఉన్నాయి, అండ్ వాటితో పాటుగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఉండొచ్చు. ఓకే లెట్స్ సీ ఎవరికి ఏది వస్తుందో. ముందుగా చెప్పు. ఒక పొడుపు కథ అడుగుతా. పొడుపు కదా అడుగుతావా? ఓకే అడుగు. కర్ర కానీ కర్ర. జీలకర్ర. కరెక్టే. అదొకటే గుర్తున్నది అందుకే చెప్పి. సెకండ్ క్లాస్ నాకు కూడా తిండికి సంబంధించినవంటే బాగా గుర్తొస్తాయి. ఓకే ఓకే కీర్తన రెడీ? ఎస్. ఏ కాయిన్ కావాలి చెప్పేసి స్టార్ వనితలో. ఎస్. $40 కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. 40 కాయిన్స్ యాడ్ అయిపోతున్నాయి. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏ లెటర్ కావాలి చెప్పు. ఐ. ఓకే లెటర్ ఐ. చూద్దాం ఏముందో ఐ వెనకాల. కాయిన్స్. మనస్విని నువ్వు కూడా ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే ఇప్పుడు మనస్విని చెప్పు. మనస్విని ఎన్. లెటర్ ఎన్. మనస్విని 50 కాయిన్లు ప్లస్ గిఫ్ట్. గిఫ్ట్ ఏమో ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ వాళ్ళ హ్యాంపర్. కమ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఓకే వైష్ణవి ఇప్పుడు నీ టర్న్. నువ్వు ఆడాలంటే మాకు -20 కాయిన్స్. ఓకేనా? -20 వి. సరే లెటర్ వి చూద్దాం. కాయిన్స్. అక్క రెడీ? రెడీ. సరే చెప్పు ఏ లెటర్ కావాలి చెప్పు. ఏ. ఎక్కడ ఏ? వి పక్కకు. వి పక్కన ఏ. గట్టిగా ఏ అది అలా ఉండాలి. 100 కాయిన్స్.
ఓకే సో రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది లక్కీ ఆఫర్. ఈ రౌండ్ అయ్యేసరికి కూడా స్కోర్స్ చూస్తే 480 కీర్తన యు ఆర్ లీడింగ్. లాస్ట్ రౌండ్కి వచ్చేసాము, అదే లక్ కిక్. సో లక్ కిక్ రౌండ్ లో ఉన్నాం, లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ తిని స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ లక్కీ వీల్ ఉంటుంది ఆన్ స్క్రీన్, ఒకసారి చూసేయండి అందరూ. ఈ లక్కీ వీల్లో 3 బొమ్మలు ఉన్నాయి, బాల్, బ్యాట్ అండ్ వికెట్స్. ఓకే సో ఆ 3 పిక్చర్స్ ఉన్న కార్డ్స్ కూడా కీర్తన దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మీకు ఈ 3 పనిచేస్తుంది, ఎవరి దగ్గరికి ఏమేమి వచ్చిందో నాకు చెప్పండి. ఇచ్చేమా. ఓకే సో ఇక్కడ బ్యాట్ మనస్విని దగ్గర ఉంది, వికెట్స్ వైష్ణవి దగ్గర అండ్ బాల్ సాహితి దగ్గర. సో ఇప్పుడు కీర్తన వీల్ తిప్పినప్పుడు సపోజ్ వికెట్స్ దగ్గర ఆగింది అనుకుందాం. ఓకే వికెట్స్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ కీర్తనకి డైరెక్ట్ గా యాడ్ అయిపోతాయి. వికెట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, వైష్ణవి నీ దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నే నెంబర్ ఆఫ్ కాయిన్స్ కీర్తన నీకు కూడా ఇవ్వాలి. కాకపోతే పక్క వాళ్ళ స్కోర్లోంచి మైనస్ చేసి నువ్వు ఇవ్వాలి కీర్తన వైష్ణవికి. ఓకే అలాగే వేరే వాళ్ళు ఆడేటప్పుడు కూడా నీ స్కోర్లోంచి మైనస్ చేసి ఇవ్వడమే ఏంటనేది వాళ్ళ చాయిస్ మీద ఉంటుంది. ఓకే సో అలా రౌండ్ ఉంటుంది. అండ్ ఎవరికి ఇస్తారు -20 దగ్గర ఆగిందంటే వీళ్ళు నీ స్కోర్లోంచి 20 మైనస్ అయ్యి నువ్వు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాం. లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి 20 కాయిన్స్ నువ్వు లాగేసుకోవాలంటే లాగేసుకోవచ్చు. యాంకర్ చాయిస్ 20లో ఇట్స్ మై చాయిస్, నేను ఆ 20 కాయిన్స్ ఎవరికన్నా ఇవ్వచ్చు. ఓకే రెడీ చెప్పి స్టార్ట్ ద వీల్. స్టార్ట్ ద వీల్. బాల్ ఎవరి దగ్గర ఉంది, సాహితి. ఓకే చూద్దాం కాయిన్స్ కీర్తన. $60 కాయిన్స్. చెప్పు సాహితికి ఎక్కడి నుంచి ఇద్దాం. 30 ఈక్వల్. ఓకే 30 కాయిన్స్ మనస్విని నుంచి, 30 కాయిన్స్ వైష్ణవి నుంచి మైనస్ చేసేసి అండ్ 60 సాహితి. నెక్స్ట్ ఆడాల్సింది నువ్వే వైష్ణవి. ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు మనస్విని అండ్ సాహితి. ఫస్ట్ మనస్విని నువ్వు ఆడేసే, ఇచ్చేసే కార్డ్స్. వికెట్స్ వైష్ణవి దగ్గర, బాల్ కీర్తన దగ్గర, ఓకే సాహితి దగ్గర బ్యాట్. మనస్విని స్టార్ట్ ద వీల్ అని చెప్పి. స్టార్ట్ ద వీల్. వికెట్స్ వైష్ణవి నీకే యాడ్ అవుతాయి స్కోర్. ఇప్పుడు చూద్దాం. కాయిన్స్ 50 కాయిన్లు ఎవరి దగ్గర నుంచి లాగేస్తావు. నీకైతే 50 యాడ్ అయిపోయాయి, నీ స్కోర్ 410 అయిపోయింది. నువ్వు చెప్పు 50 ఎవరి దగ్గర నుంచి లాగుదాం. ఒకళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు. స్వాతి. స్వాతి టోటల్ 50. షూరా? ష్యూర్. సారీ కాంపిటీషన్. ఓకే కీర్తన -50 అండ్ 50 టు వైష్ణవి. ఇప్పుడు నువ్వు ఆడాలి. ఇక్కడ బాల్, ఇక్కడ బ్యాట్, వికెట్స్ అక్కడ. చెప్పే వైష్ణవి. స్టార్ట్ ది వీల్. ఇట్స్ మై చాయిస్. 20 కాయిన్స్. ఓకే 390 వైష్ణవి. 20 ఇస్తే మనస్వినితో పాటు ఈక్వల్ అయిపోతావు. 410, 490 నువ్వు 360. నీకు నాకు పడదు కాబట్టి నీకు ఇవ్వను నేను. 20 ఇందాక నాకు 10 పాయింట్స్ ఇవ్వలే, నేను డాన్స్ చేశా. ఓ యా నిన్ను మోసం చేశాను నేను అవును, నాకు ఇప్పుడు యాక్చువల్లీ ఆ రౌండ్ లో. ఎస్ సరే 10 నీకు తీసేసుకో. థ్యాంక్ యూ. ఇంకొక 10 మాకు. ఇంకా 10 ఒక నాకు పని చేద్దాం, కావాలి. ఒక పని చేద్దాం. ఒక 10 నీకు ఇచ్చా, రౌండ్ ఫిగర్ అయింది 500. సరే ఇంకో 10 వైష్ణవికి వేద్దాం, రౌండ్ ఫిగర్ అవుద్ది 400. ఓకే న్యాయం. ఓకే. ఓకే నన్ను ఎవరు తిట్టుకోవద్దు. ఓకే సో ఇప్పుడు 400 వైష్ణవి, 410 మనస్విని, 500 నువ్వు కీర్తన అండ్ 360 సాహితి. ఇప్పుడు నువ్వే ఆడాలి. ఓకే ఇచ్చి కార్డ్స్. ఓకే సాహితి రెడీయా? స్టార్ట్ ద వీల్. బ్యాట్
ఎవరి దగ్గర ఉంది బ్యాట్? వైష్ణవి. ఓకే, $40 సో 40 నీకు యాడ్ అవుతున్నాయి. నీ స్కోర్ 400. ఇప్పుడు 40 మీ అక్కకు కూడా యాడ్ చేయాలి. ఎవరి దగ్గర మైనస్ చేస్తావు? తిన దగ్గర. పేరు చెప్పు. స్వాతి కీర్తన. గట్టిగా చెప్పవా ప్లీజ్? కీర్తన దగ్గరది. మొత్తం 40యా? ఓకే, కీర్తన -40 అండ్ 40 వైష్ణవికి యాడ్ చేద్దాం. ఫైనల్ స్కోర్స్ చూసేద్దాం ఒకసారి వనితలవి. ఇవాల్టి స్టార్ వనిత స్వాతి కీర్తన విత్ 460 కాయిన్స్. Vanita Star Vanita Vanita Star Vanita Star Vanita Star Vanita. విన్నర్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. స్టార్ వనిత మీకు సీల్వెల్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, అలాగే ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్, థ్యాంక్ యూ. అండ్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు అరబిందో స్పైసెస్, ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్. సాయిది నీకు కూడా అరబిందో స్పైసెస్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్, థ్యాంక్ యూ. అలాగే ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి ఒక హ్యాంపర్, థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ నుంచి కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. నీకు కూడా అరబిందో స్పైసెస్ నుంచి ఒక హ్యాంపర్, థ్యాంక్ యూ. అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సరదాగా సాగిపోయిన ఇవాల్టి స్టార్ వనిత చూసారు కదా. ప్రతి దానికి ఒక చిన్న ఎండింగ్ ఉంటుందండి. ఏం చేస్తాం, బాయ్ బాయ్ చెప్పుకునే టైం. మళ్ళీ రేపు కలుసుకుందాం సేమ్ టైం కి ఆన్ స్టార్ వనిత. సీ యూ, బాయ్.